హాయ్! మనం లాంగ్ వీడియో చేసి చాలా రోజులయిపోతుంది కదా! ఈరోజు నేను చూపించేదేంటంటే, నేను నెయిల్స్ ఎక్స్‌టెన్షన్ పెట్టుకున్నాననమాట. సో, ఎలా పెట్టుకోవాలి, ఎలా చేస్తున్నాను అనేది నేను మీకు చూపిస్తాను. నాది కూడా ఫస్ట్ ట్రైలే అండి. సో, నేను కూడా ఎలా ట్రై చేశాను, ఏం బిగినర్ మిస్టేక్స్ ఉన్నాయనేది మీకు చూపిస్తాను. ఇప్పుడు నేను చూపించిన ప్రొడక్ట్స్ అన్నీ దీనికి కావాల్సినవి అనమాట. సో, నాకట్లా సెట్ వచ్చేసింది. ఆ సెట్‌లో పెద్ద సైజ్ నుంచి చిన్న సైజ్ వరకు ఉన్నాయి. 2 హ్యాండ్స్‌కున్నాయి. మనం 2 హ్యాండ్స్‌కి రెగ్యులర్‌గా పెట్టుకునేటట్టయితే ఆల్మోస్ట్ మనకి ఒక 20 టైమ్స్‌కి వచ్చేస్తాయన్నమాట నెయిల్స్ పెట్టుకోవడం. ఇది నేను ఆల్మోస్ట్ థర్డ్, ఫోర్త్ టైమ్ అనమాట. బట్ ప్రతిసారి ఏదో ఒక మిస్టేక్ చేస్తుంటాను. ఈసారైతే మంచిగా వచ్చిందనమాట. సో, మన నెయిల్స్ ఉంటాయి కదా! నెయిల్స్‌ని అట్లా క్లీన్ చేసుకోవాలి నీట్‌గా. నెయిల్ పాలిష్ ఏమీ లేకుండా. సో, అట్లా దాన్ని పైన రబ్ చేయాలనమాట. రబ్ చేసినప్పుడు సాఫ్ట్‌గా ఉన్నది హార్డ్‌గా అవుతుంది. మనం ఏసే ఒక లిక్విడ్ ఉంటుంది కదా! లిక్విడ్ కానీ, దాని మీద ఉన్న జెల్ కానీ అది పర్ఫెక్ట్‌గా అంటుతుందనమాట. సో, నేను తీసుకున్న జెల్ అయితే ఆ జెల్ అనమాట. చాలా తక్కువ క్వాంటిటీ ఈజ్ మోర్ దెన్ ఎనఫ్ అనమాట. సో, నేనేం చేశానంటే ఆ నెయిల్ క్లిప్స్ చాలా పెద్దగా వచ్చాయి. సో, ఇవేంటంటే జస్ట్ జెల్ పెట్టుకొని మన జెల్‌ని ఎంత లాంగ్ కావాలో అంత పెట్టుకొని క్లిప్స్ తీసేసేవన్నమాట. అలా అయితే ఊరికనే విరిగిపోతున్నాయి. సరే కొన్ని రోజులు క్లిప్స్ పెట్టుకుందాం. ఎన్ని రోజులు వస్తాయో ట్రై చేద్దాం అని చెప్పేసి నేను ట్రై చేశాననమాట. అక్కడ చూసుకుంటున్నాను. వాటిని కూడా మళ్ళీ కట్ చేసి మనకి బాటమ్ ఆఫ్ దగ్గర రౌండ్ అంటే ఓవల్స్ షేప్‌లోకి తెచ్చుకున్నాను అనమాట. అంటే మన ఫింగర్స్‌కి షార్ప్‌గా ఉండకుండా ఓవెల్ షేప్‌లోకి తెచ్చుకున్నాను అనమాట. మన నెయిల్ కట్టర్, నెయిల్ స్ట్రైట్‌నర్‌తోని ఆ లిక్విడ్‌తోని ఫస్ట్ ఆ లిక్విడ్ మనం ఫింగర్‌కి అంటించుకోవాలనమాట. అంటించుకొని దాని మీద ఈ జెల్ వేసి అతికిస్తే కొంచెం గట్టిగా ఉంటుందనమాట. సో, నేను ఆల్రెడీ అప్లై చేసేసి బ్లూ లైట్‌లో ఉంచేసేసాను. సో, ఇప్పుడు నేను దాన్ని నెయిల్ క్లిప్‌ని అలా పెట్టి ఉంచుతున్నాననమాట. ఆల్మోస్ట్ అంటే నేను పెట్టుకున్న బ్లూ లైట్ మిషన్ వచ్చేసి 2 టైమ్స్ లైట్ వరకు ఉంచుకున్నాననమాట గట్టిగా ఉండటానికి. నార్మల్‌గా అయితే ఒక లైట్‌కి ఎండిపోతుందనమాట. 2 లైట్స్‌కి అయితే కొంచెం స్ట్రాంగ్‌గా ఉంటుందని చెప్పేసి నేను 2 టైమ్స్ లైట్ పెట్టుకున్నాను. అలాగా దానికి ఛార్జింగ్‌ది అది మనం బటన్ ఆన్ చేసి అలా లైట్ పెట్టుకోవాలనమాట. మీకు చూపించడానికి కొంచెం పైకి లేపుతున్నా అనమాట. సో, అలాగా నీట్‌గా పెట్టేసుకోవాలి. వితౌట్ ఎనీ స్మడ్జ్ అనమాట. సో, నేను తీసుకుందయితే వైట్ కలర్ నెయిల్ జెల్ అనమాట. అందులో పింక్ కలర్ కూడా ఉంటుంది. ఇఫ్ యూ నీడ్ మీరు పింక్ కలర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. పింక్ కలర్ అయితే ఇంకా న్యూడ్‌గా ఉంటుంది. మీ నెయిల్ పాలిష్ ఏం వేసుకునే పని లేదు. ఈ వైట్ ఏంటంటే మన క్లిప్స్ టైప్‌లో మీకు అర్థమైపోతుంటదనమాట. సో, అది కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. అందుకే మీరు పింక్ కలర్‌ది ఆర్డర్ చేసుకున్నారు అంటే మీకు ఈజీగా ఉంటుంది. నేను ఇది ఎప్పుడో అమెజాన్‌లో ఆర్డర్ చేశాను. ఆల్మోస్ట్ ఆర్డర్ చేసి కూడా 1 ½ ఇయర్ అయిపోతుంది. బట్ ఇది నాకు యూజ్ చేయడం పర్ఫెక్ట్‌గా రాక నాకైతే నెయిల్స్ అంటే పిచ్చి. బట్ పర్ఫెక్ట్‌గా రాక నేను ఎక్కువ టైమ్స్ యూజ్ చేయట్లేదు. సరే ఎలా అయితే అలా అయిందని చెప్పేసి ఈసారి తీసాననమాట బయటికి. ట్రైల్ ఏద్దాం ఈసారైనా సక్సెస్ అయితదా? ఫెయిల్ అయితదా? అని చెప్పేసి. కానీ చాలా గట్టిగా ఉంటది. ఒక 1 డే వరకు. ఇంకా తర్వాత అంత అనిపించలేదు నాకైతే. సో, క్లిప్ పెట్టి చూసినప్పుడు చూద్దాం ఎన్ని రోజులు ఉంటది అనేది నేను మళ్ళీ మీకు చిన్న షార్ట్‌లో నేను యాడ్ చేసి చూపిస్తా అనమాట. నెయిల్స్ పిచ్ ఉన్న వాళ్ళకి పార్లర్‌కెళ్ళాలి, అంత కాస్ట్ పెట్టి తీసుకోవాలి అనే వాళ్ళకి ఇదొకటైతే మనీ సేవింగ్ అని చెప్పొచ్చు. మన ఇంట్లో మనకి నచ్చినట్టు, మనకు నచ్చిన డిజైన్‌తో మనం డిజైన్ చేసుకోవచ్చు అనమాట. సో, ఈ కిట్ వచ్చేసి నాకు అప్పుడు తీసుకున్నప్పుడు 850-900 అరౌండ్ అలా పడిందనమాట. నాకు ఏదో అమెజాన్‌లో కూపన్ వస్తే నేను ఆ కూపన్‌ని మనీ పెట్టి కొనడానికి అంత ఇది అనిపించలేదు నాకు. సో, కూపనే కదా అని చెప్పేసి ఇది తీసుకున్నాను అనమాట. ఎప్పటినుంచో నాకు నెయిల్స్ ఇష్టం కదా అని. మనం ఒకసారి పార్లర్‌కెళ్ళి అడిగినా కూడా అది చాలా కాస్ట్ ఉంటదనమాట. ఒక హ్యాండ్‌కి పెట్టడానికి 1000 దగ్గర నుంచి స్టార్టింగ్ అంటారు. సో, అందుకని ఇదైతే మనకి ఒక 1000 రూపీస్ మీరు బడ్జెట్ అంటే ఒక 800లో మీరు ఆల్మోస్ట్ 20 టైమ్స్ నెయిల్స్ మీరు ఇంట్లోనే చేసుకోవచ్చు. సో, కాబట్టి ఇది నేను లైఫ్ సేవింగ్ ప్రొడక్ట్ అనే చెప్తాను. ఇదైతే చాలా లెంతీ అయిపోతుంది వీడియో. నేను మధ్యలో కట్ పెట్టకుండా డైరెక్ట్‌గా వీడియో ఉంచేసాననమాట. సో, అన్ని నెయిల్స్ అయ్యాక కూడా నేను మీకు చూపిస్తాను లుక్ వైజ్ ఎలా ఉంది ఏంటి అని. నాదైతే కొంచెం నెయిల్ పాలిష్ అటు ఇటుగా ఉంది. దాన్ని క్లీన్ చేయాలి. బట్ నేను క్లీన్ చేయలేదు. వీడియో మాత్రం డ్రాగా పెట్టేస్తున్నాననమాట వాయిస్ ఓవర్ ఇచ్చేసి. నాకైతే చాలా చాలా అనిపించింది. మీకు 1 డే ఫంక్షన్ ఉంది, ఎళ్ళి వచ్చేయడం, లేకపోతే ఎళ్ళి ఒక ఆఫ్టర్‌నూన్ దాకా వచ్చేయడం అనుకున్నప్పుడు డెఫినెట్‌గా ఇది ట్రై చేయొచ్చు. ఇది అయితే నిజంగా లైఫ్ సేవింగ్ ప్రొడక్ట్ అని చెప్తాను నేను. ఎందుకంటే మనకు నచ్చిన వేలో
మనకు నచ్చినట్టు పెట్టుకోవచ్చు అనమాట. సో నేను ఇదేం చేశానంటే ఒకదానికి పెట్టేశాను, మళ్ళీ తీసి పెడుతున్నాను అనమాట. నేను ఒకదాన్ని చేసుకోవడంలో మళ్ళీ అది బ్లూ లైట్ ఆగిపోతుంది, ఎప్పటికప్పుడు ఆన్ చేసుకోవాలి, మళ్ళీ అట్లా పట్టుకోవాలి. క్లిప్ పెడితే ఒక్క ఫింగర్కే ఆగింది, మిగతా ఫింగర్స్కి ఆగట్లేదు అనమాట. సో మనం ఏంటంటే అది ఆ గ్లూ గట్టిగా ఎందుకలా పట్టుకోకపోతే ఊడొచ్చేస్తుంది, చాలా లూజ్గా ఉంటుంది, చిరాకు అయిపోతుంది అనమాట. సో చూసారా ట్రాన్స్పరెంట్గా ఉంది, మీరు చూస్తే నెయిల్స్. నేనైతే మ్యాక్సిమం అయినంత వరకు మీకు క్లియర్గా వీడియో చేయడానికే చూశాను. అసలు అవన్నీ దుమ్ముగా ఉండే, బట్ నేను అవన్నిటిని నీట్గా పెట్టుకొని వీడియో తీస్తున్నాను. చాలా రోజులు అయిపోయింది, 1.5 year అట్లా పడేసింది కబోర్డ్లో. సో ఇప్పుడు దాన్ని మళ్ళీ బయటికి తీసాను. చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను చేయాలి అని, బట్ కుదరట్లేదు టైం. ఎందుకంటే మన ఆర్గానిక్ ఫార్మింగ్ ఉండేసరికి అది ఇది టైం కుదరట్లేదు. సో మీరు అన్ని ఫింగర్స్ చూడొచ్చు. మీకు కావాలంటే ఆ జెల్తోని మీ నెయిల్ ఎంత కావాలంటే అంత ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. ఆ లిక్విడ్ ఉంటుంది కదా, ఆ లిక్విడ్ని ఒక బ్రష్ వస్తుంది, ఒక సైడ్ ఏమో ట్యాప్ బ్రష్, ఒక సైడ్ ఏమో నార్మల్ బ్రష్ వస్తుంది. ఆ బ్రష్తోని మీకు ఆ లిక్విడ్లో ముంచితే అది ఎలా తిరగమంటే అలా తిరుగుతుంది అనమాట. మీకు షేపు అందులో నో ఇబ్బంది, చాలా మంచిగా తిరుగుతుంది. ఆ లిక్విడ్ ఇచ్చింది అందుకే అనమాట. సో కాబట్టి మీరు మ్యాక్సిమం అయినంత వరకు ఆ లిక్విడ్తోనే మీరు స్మర్జ్ చేసుకుంటూ ఉంటే మీకు నచ్చిన షేప్లో చేసుకోవచ్చు. నాట్ ఆలివ్ ఏమనేది చూసారా, నా ఫింగర్స్ అన్నీ అయిపోయాయి. ఇప్పుడు నేను వీటికి నెయిల్ పాలిష్ కోటింగ్ వేయాలన్నమాట. నేను ఆల్రెడీ ఆ వాటర్ జెల్ని ఒకసారి అప్లై చేసి ఉంచాను, బ్లూ లైట్ కింద పెట్టేసేసి మళ్ళీ సెకండ్ టైం అప్లై చేయాలన్నమాట. నేను తీసుకున్న నెయిల్ పాలిష్ వచ్చేసి 49 షేడ్ ప్యూర్ రెడ్, మెరూన్ కాదు, ప్యూర్ రెడ్ అనమాట. అంత బాగుంటుంది నెయిల్ పాలిష్. సో ఇప్పుడు దీనికి ఎన్ని కోట్స్ పడతాయి అనేది కూడా నాకు ఐడియా లేదు. సో 2-3 కోట్స్ అయితే పడతాయి. నాకు రివర్స్ చూపిస్తుంది కెమెరా, నేను చేసేది రైట్ హ్యాండ్తోనే, బట్ లెఫ్ట్ హ్యాండ్లోకి చూపిస్తుంది అనమాట. నెయిల్స్ అయితే చాలా బాగా వచ్చాయి. సో మళ్ళీ ఒకసారి ఆ నెయిల్ పాలిష్ అది పూసాక ఒక్కసారి మీరు బ్లూ లైట్ కింద ఒక లైట్లో ఉంచేసుకోండి. ఇట్స్ మోర్ దెన్ ఎనఫ్. ఎందుకంటే నేను ఆల్రెడీ ఫస్ట్ టైం అప్లై చేసి 15 minutes ఉంచేసాను కాబట్టి ఇట్స్ ఓకే ఫర్ దట్. అలా లైట్లో ఉంచేసాక కాసేపటికి నెయిల్ పాలిష్ అప్లై చేయండి. నేనైతే 4 కోట్స్ వేయాల్సి వచ్చింది. 4 కోట్స్ కూడా నాకు ఇంకా లైట్గానే అనిపిస్తుంది, ఎందుకంటే అది ట్రాన్స్పరెంట్ క్లిప్ కాబట్టి 4 times కూడా నాకు అలాగే అనిపిస్తుంది. ఆరిపోయాక మీరు ఇంకా వేసేసుకోవచ్చు అనమాట నెయిల్ పాలిష్, మీకు ఇష్టం వచ్చిన కలర్. నేను రెడ్ తీసుకున్నాను, ఎందుకంటే రెడ్ అయితే కొంచెం కవర్ చేస్తుంది అనేసి. మీకు కావాల్స్తే మీకు నచ్చిన కలర్లోకి తీసుకోవచ్చు. అండ్ ఈ నెయిల్ క్లిప్స్ని మీకు నచ్చిన షేప్లోకి, ఓవెల్ కావాలా, షార్ప్ కావాలా, బ్రాడ్ కావాలా, మీకు ఏది కావాలనిపిస్తే ఆ షేప్లోకి మీరు తీసేసుకోవచ్చు. నెయిల్ పాలిష్ మాత్రం నేను 4 కోట్స్ వేసాను, ట్రాన్స్పరెంట్గా కనిపించకుండా ఉండాలని చెప్పేసి. లేదు నో నీడ్ అంటే మీరు 2 కోట్స్ కూడా వెళ్ళిపోవచ్చు, నో ప్రాబ్లం. చాలా ఈజీగా అయిపోయింది అనమాట. నాకు ఆల్మోస్ట్ ఒక 20 to 25 minutes పట్టింది అంతే. మీకు ఇంకా ఫార్వర్డ్గా ఉంది, మీరు చేసుకోగలరు అనుకుంటే మీరు ఇంకా తొందరగానే వెళ్ళిపోవచ్చు, అంటే తొందరగానే అయిపోతుంది. నిజంగా ఈ ప్రోడక్ట్ తెలీదు, నేను ప్రతిసారి పార్లర్కి వెళ్తాను చేయించుకుంటా అనుకునే వాళ్ళకి మాత్రం డెఫినెట్గా లైఫ్ సేవింగ్ ప్రోడక్ట్. నాకు అసలు ఏమీ తెలియని దానికి నాకే అట్లా ఉంటే మీకు ఇంకా ఈజీగా ఉంటుంది. అది ఎందుకు అలా తిరుగుతుందంటే మన భైరవగాడి కింద వచ్చేసి స్టాండ్ని కొరికేస్తున్నాడు అనమాట, స్ట్రైట్గా ఉంచకుండా దాని మీద పెట్టి పొరలేస్తున్నాడు, తగులుకుంటూ అనమాట, దాన్ని కొరుక్కుంటూ. అందుకని అది అలా తిరుగుతుంది. ప్లీజ్ ఇగ్నోర్ ఇట్ దాట్. అండ్ ఇంకా చుట్టూ కూడా చాలా మెస్సీగా ఉంది, అది కూడా ఇగ్నోర్ చేయండి. జస్ట్ సీ వాట్ ఐఎమ్ షోయింగ్ అంతే. సో అలా నేను 4 కోట్స్ వేసుకొని లైట్ కింద పెట్టేశాను అనమాట. మీరైతే మీకు నచ్చినన్ని వేసుకోవచ్చు, నో ప్రాబ్లం ఎట్ ఆల్. మీరు ఈ కిట్ మొత్తమే కొనాల్సిన పని లేదు, జస్ట్ మీకు అందులో కావాల్సిన ప్రొడక్ట్స్ కొనుక్కోవచ్చు. అంటే నెయిల్ క్లిప్స్, జెల్, ఆ వాటర్, ఇవి వరకు కొనుక్కుంటే సరిపోతాయి. మిగతాన్ని మన దగ్గర ఉండే నెయిల్ షేప్ చేసేవి, నెయిల్ కట్టర్, మనకు రెగ్యులర్గా లేడీస్ అంటే మ్యాక్సిమం అవన్నీ ఉంటాయి. అయితే నేను మీకు ఆ ప్రోడక్ట్ లింక్స్ అన్నీ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీకు ఏది నచ్చితే అది పెట్టుకోండి, ఏది కావాల్సితే అది పెట్టుకోండి. న్యూట్రల్ కలర్, న్యూడ్ కలర్, ఇంకా డిఫరెంట్ కలర్స్, బ్లూ కలర్, అవన్నీ చాలా ఉన్నాయి. సో మీకు ఏది కావాల్సితే అది పెట్టుకోండి. నెయిల్ పాలిష్ మాత్రం నేను నార్మల్గా బయట కొన్నాను అనమాట, ఆన్లైన్లో కాదు. సో దాని లింక్ అయితే నా దగ్గర లేదు. మిగతావన్నీ మీకు లింక్స్ కావాలన్నా కానీ నేను పెడతాను. టోటల్ ప్యాక్ ఆఫ్ అది లింక్ కావాలన్నా కానీ దాన్ని పెడతాను. సో మీకైతే ఇది మంచి యూస్ఫుల్ ప్రోడక్ట్ అని చెప్తాను, నెయిల్స్ పిచ్ ఉన్న వాళ్ళకి.
ఇంకా మీరు ఫర్దర్‌గా ఇంకా మీకు ఏ వీడియోస్ కావాలన్నా నన్ను అడగొచ్చు. ఏ టైప్ ఆఫ్ వీడియోస్ కావాలన్నా ఐ మాక్సిమం ట్రై టు డూ ఇట్ అనమాట. సో, బ్లూ లైట్‌లో పెడితే నార్మల్ నెయిల్ పాలిష్ కూడా మనకి చాలా లాంగ్ లాస్టింగ్‌గా వస్తుంది. చాలా బాగా వస్తుంది. మీరు నార్మల్ నెయిల్ పాలిష్ చేసుకున్నప్పుడు కూడా ఆ బ్లూ లైట్ మిషన్ అనేది మీకు యూజ్ అవుతుంది. కెమెరా తిరిగిపోతుంది. ఇగ్నోర్ ఫర్ ఇట్. ఇట్స్ బైరూస్ థింగ్ అనమాట. సో, అట్లా పెట్టేసుకోండి. నేను 2 కోట్స్ ఏసా కాబట్టి కొంచెం ఎక్కువ టైం ఉంచాల్సొచ్చిందనమాట అందులో. మీరు తక్కువ కోట్స్ ఏసుకుంటే తక్కువ టైం ఉంచుకోండి. ఎన్ని కోట్స్ ఏసుకుంటే అన్ని టైమ్స్ లైట్ అనమాట. ఐ హోప్ మీకు అర్థమయ్యేలాగే చెప్తున్నానని. అర్థం కాకపోతే నాకు మళ్ళీ కామెంట్ చేయండి. నేను ఒక చిన్న షార్ట్‌లో మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఎలా పెట్టుకోవాలి, ఎలా చేయాలి ప్రతి ఒక్కటి ఇన్ డీటెయిల్‌గా చెప్తాననమాట. ఏది అర్థం కాకపోయినా నన్ను కామెంట్‌లో అడగొచ్చు. నో ప్రాబ్లమ్. సో, ఇలా చేసుకున్నాక మీరింక తీసేసుకోవడమే. ఇంకా మీకు నచ్చితే పైన ఒకసారి ఆ లిక్విడ్ పెట్టేసుకుంటే ఇంకా దట్స్ ఇట్ అనమాట. చాలా ఈజీగా ఉంటుంది. చాలా బావుంటుంది. లుక్ వైజ్ కూడా చాలా బావుంటుంది. ఇంకా మీరు దీనిపైన డిజైన్ టూల్స్ కూడా పెట్టుకోవచ్చు. డిజైన్ టూల్స్‌తో కూడా మీరు డిజైన్ చేసుకోవచ్చు. అంటే ఫ్లవర్ టైప్ అది కూడా ఉండే బట్ నా దగ్గర ఎక్కడో పురావస్తు శాఖలో పోయిందనమాట. ఆ పురావస్తు శాఖలో నుంచి వెతికి నేను మీకు అది కూడా ఒకసారి చేసి చూపిస్తాను. చూసారా ఎంత బ్యూటిఫుల్‌గా టర్న్ అవుట్ అయ్యాయో. నిజంగా లైఫ్ సేవింగ్ ప్రోడక్ట్ ఇదైతే. మీరు ఖచ్చితంగా బాట్ చేసుకోండి. బాట్ చేసుకోకపోయినా ఎవరి దగ్గర ఉన్నా తీసుకొని వేసుకోండి. థ్యాంక్ యూ. డూ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్ అండ్ కామెంట్.